మూవీ వాస్ జస్ట్ ఓకే అండి. బట్ 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎస్పెషల్లీ అప్పన్న క్యారెక్టర్ నాకైతే 1 కాదు 10 అవార్డులు ఇచ్చినా తక్కువే అనిపించింది. స్టోరీ కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మే. ఏమంత అన్‌ప్రెడిక్టబుల్‌గా ఏం లేదు. ఈవెన్ చెప్పాలి అంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా ఈజీగా, ప్రెడిక్టబుల్‌గానే ఉంటుంది. శంకర్ గారి మ్యాజిక్ వర్క్ అవ్వలేదు. కైరా క్యారెక్టర్ కూడా స్టోరీకి ఇంపార్టెంట్‌గా ఏం లేదు. జస్ట్ ఫర్ గ్లామరస్ కోసం అంతే. సాంగ్స్ ఆర్ ఆల్సో ఓకే. బట్ మూవీకి బ్యాక్ బోన్ ఒకటి 'ఆర్‌సీ' గారైతే ఇంకోటి 'తమన్' గారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే కుమ్మేసిండు. ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ దగ్గర స్టాప్ అవుతుంది అండ్ సెకండ్ హాఫ్‌లో చాలా హైస్ ఉంటాయనుకున్నాను. బట్ ఇట్స్ జస్ట్ ఎంగేజింగ్ అంతే. క్లైమాక్స్ కూడా ఒక నోట్‌తో ఎండ్ అవుతుంది. లిటరల్లీ చెప్పాలి అంటే ఒక అబ్రప్టెడ్ ఎండ్ లాగా అనిపిస్తది. అలా అని కంప్లీట్‌గా బాలేదని కాదు. అక్కడక్కడ జస్ట్ కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని డైలాగ్స్ కూడా చాలా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఫన్ ట్రాక్ ఆల్సో గుడ్. సూర్య గారు, శ్రీకాంత్ గారు అండ్ సునీల్ గారు వాళ్ళ రోల్స్‌కి జస్టిఫై చేశారు. ఐయామ్ 100% ష్యూర్ దిస్ ఈస్ నాట్ శంకర్ గారి కమ్‌బ్యాక్ మూవీ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వందే మాతరం.